వెరీ నైస్, బాగుంది, చాలా బాగుంది సినిమా. బాగానే ఉంది. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫైట్స్ డాన్స్ చాలా బాగా చేశారు. సూపర్. నేను చేసే కాబట్టి బాగానే ఉంటుంది డెఫినెట్. స్టోరీ బాగుంది, స్టోరీ న్యూగా ఉంది, కొత్తగా ఉంది. బాగా చేశారు. టోటల్గా సినిమా బాగుంది, జనాలు చూసి చెప్పాలి అంతే. నాకు అఖిల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా మంచి వ్యక్తి, తర్వాత కష్టపడే గుణం ఉంది. సో చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా మంచి హార్డ్ వర్క్ చేస్తాడు. ఇంకపోతే హెల్పింగ్ నేచర్ బాగుంది. హీఈస్ గుడ్. అంటే హీరోయిన్ ఎట్లా? షీఈస్ గుడ్ డాన్సర్, సూపర్ డాన్సర్, సూపర్ పర్ఫార్మెన్స్. అమ్మాయి మంచి ఇది మేబీ కంపల్సరీ పెద్ద స్టార్ అవుతుంది అమ్మాయి. నేచర్ బాగుంది, బాగా మాట్లాడుతుంది. డాన్సింగ్ కానీ అది కానీ వర్క్ విషయంలో కానీ సెట్లోనే ఉంటుంది, బయటికి వెళ్ళదు. తను 7 o'clock వస్తే మళ్ళీ పికప్ అయిన తర్వాత సెట్ నుంచి బయటకు వెళ్తారు, ఇప్పుడు దాకా వెళ్ళదు. సో షీ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎంత చేసినా ఆర్టిస్టులు చేస్తేనే కదా మనకు పేరు వచ్చేది. సో ఇదంతా క్రెడిట్ నేను అఖిల్కే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నేను చూపించాను కొత్తగా. థ్యాంక్ యూ సో మచ్. కథగా కంపేర్ చేస్తే బాహుబలి కంటే కూడా ఇది గొప్ప కథ, నిజానికి గొప్ప కథ. బట్ వెన్ మేకింగ్ పరంగా వస్తే మీరు రెండింటిని ఎలా విశ్లేషిస్తారు? బాహుబలి అనేది వాళ్ళు కథను బేస్ చేసుకుని తీయలే సినిమా. ఓకే, వాళ్ళు ఒక విజువల్ వండర్. ఓకే, దీన్ని ఒక కొత్త, అంటే నా విశ్లేషణ వరకు అండి, అదే ఈ కొత్త అనుభూతిని కొత్త బ్యాక్డ్రాప్తో ఆడియన్స్కి అందిద్దాం అని చెప్పి నిజంగానే విజువల్ వండర్గా వాళ్ళు దాన్ని తీర్చిదిద్దారు.